అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచడానికి మళ్ళీ ఈరోజు వచ్చా. సో ప్రతిరోజు కూడా ఇక మీదట లేట్ చేయకుండా, ఆలస్యం అనేది ఉండదు. నేను ఎక్కడ ఉన్నా సరే ఆలస్యం లేకుండా ఈ న్యూస్ పేపర్ వీడియో అయితే ఇస్తాను. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నేను లేట్ చేయకుండా ఇస్తాను. ఇక మీద మ్యాక్సిమం 8లో పోస్ట్ చేసేస్తా. అది రికార్డెడ్ అవని, లైవ్ అవని. సో లైక్ చేయండి. వచ్చిన వెంటనే లైక్ చేయడం స్టార్ట్ చేయండి. మీ లైక్స్ వలన ఆల్గారిథంలో, యూట్యూబ్ ఆల్గారిథం కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ రీచ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ని పెంచడానికి మీ అందరూ కూడా తలో చేయి వేయండి. ఇక ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి, లేదా నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. మెయిల్లో నేను రెస్పాండ్ అవుతా, నా టీం అయినా రెస్పాండ్ అవుతారు. ఇక జనానికి నరకం సిద్ధం. అనంతపురంలో సిద్ధం మీటింగ్ ఉంది ఈరోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో సిద్ధం అనే మీటింగులు పెట్టాలనుకున్నారు. ఎందుకంటే మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము అని. అయితే ఒకటి సిద్ధం అనే కొటేషన్ వచ్చిన తర్వాత వైనాట్ 175 అనే వర్డ్ కనుమరుగైపోయింది, తెరమరుగైపోయింది. నాకు ఈ మధ్య కడప జిల్లాకు చెందిన ఒక వైసీపీ అభిమాని, ఒక ప్రొఫెసర్, ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కమ్ అవినాష్ రెడ్డి గారికి స్ట్రాంగ్ ఫాలోయర్. ఆయన నాకు ఎప్పటి నుంచో టచ్లో ఉంటారు. ఈ మధ్య కొంచెం నన్ను తిట్టడం ప్రారంభించారు. వాట్సాప్లో కూడా టచ్లో ఉంటారు. ఆయన రీసెంట్గా నాకు పెట్టారు, నా లెక్క ప్రకారం ఆయన పొలిటికల్ సర్వేలే చేస్తారంట, నా లెక్క ప్రకారం వైసీపీకి 109 సీట్లు వస్తాయి అన్నారు. సో నువ్వు ఈ మధ్య వైసీపీకి వ్యతిరేకంగా ఎక్కువ వీడియోస్ చేస్తున్నావు, రా రే రే అని ఏదో కొన్ని మాటలు చెప్పారు. నేను ఆయనకు ఒకటే రిప్లై పెట్టా, వస్తే రావచ్చు కానీ ప్రజలు అభిమానంతో వేసే ఓట్లయితే కాదు, నాయకులు కార్యకర్తలు అభిమానంతో చేసే పని అయితే కాదు అని చెప్పాను. ఏదో పోల్ మేనేజ్మెంట్ ద్వారానో, సిస్టమ్ మేనేజ్మెంట్ ద్వారానో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ద్వారానో వస్తే రావచ్చు కాక 102, 105, 110 సీట్లు, కానీ ప్రజలు అభిమానంతో మాత్రం వేయరండి, చాలా వర్గాలకు దూరం అయిపోయారు అని చెప్పాను. ఇంకా అయిపోయింది. ఆ తర్వాత నెంబర్ బ్లాక్ చేశానులే, అది వేరే విషయం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు ఎందుకు అభిమానంతో వేయరు అనే డౌట్ మీకు రావచ్చు. ప్రజలు ఎందుకు వైసీపీకి అభిమానంతో ఓట్లు వేయరు, ఇదేంటి ఇన్ని డబ్బులు ఇస్తున్నారు కదా, నెలకు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి కూడా ఒక 3,000, 4,000, 5,000 ఇస్తున్నారు కదా, సంవత్సరానికి యావరేజ్గా ప్రతి ఇంటికి కూడా ఒక 20,000, ఒక 30-40 వేలు వరకు ఇస్తున్నారు కదా, మరి ఎందుకు వైసీపీకి అభిమానంతో వేయరు అనే డౌట్ రావచ్చు. ఇస్తున్న చేతితోనే వేరే చేతితో తీసేసుకుంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. దాంతోపాటు కష్టాలు పెడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పార్టీ మీటింగ్ అయినప్పుడు 3,000 ఆర్టీసీ బస్సులు ఎందుకు తరలించాలి? తిరుమల వెళ్ళాల్సిన బస్సులు, అక్కడికి వెళ్ళాల్సిన బస్సులు, విజయవాడ రావాల్సిన బస్సులు, కర్నూలు, కడప వెళ్ళాల్సిన బస్సులు అన్నీ కూడా ఆ 4 జిల్లాల్లో, రాయలసీమ 4 జిల్లాల పరిధిలోని అన్ని డిపోల నుంచి 3,000 బస్సులు మీటింగ్కి కేటాయించారు. మరి ఇలా ఉన్నప్పుడు జనాలు ఎందుకు అభిమానంతో ఆ పార్టీకి ఓటు వేయాలి? ఎందుకు అభిమానంతో వేస్తారు? డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు మళ్ళీ తీసేసుకుంటున్నారు, తిరిగి కష్టాలు పెడుతున్నారు, బోనస్. మరి ఎందుకు ఓటు వేయాలి అభిమానంతో స్వేచ్ఛగా అనేది ఆలోచించుకోవాలి. చూడండి, జనానికి నరకం సిద్ధం, ఇళ్లకు చేరే దారేది. ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు. పాటలు మొదలయ్యే గుళ్ళో ఇప్పుడేమో నేను డోర్ వేయాలి, రీసౌండ్ రావచ్చు. రీసౌండ్ వస్తే కొంచెం ఏమనుకోవద్దు. నాకు నిన్నే చెప్పాను కదా, లోపలేమో రీసౌండ్, డోర్లన్నీ వేసేస్తే, డోర్లు వేయకపోతే బయట నుంచి పాటలు వస్తున్నాయి. నేను కొత్త స్టూడియో రాంగ్ లొకేషన్ అనుకుంటున్నాను, ఇంక మొత్తం పెట్టేసాక ఇంకేం చేయలేం కదా. సో నిన్న నేను కొంతమందిని అడిగా, సౌండ్ ప్రూఫ్ కోసం సౌండ్ ఇంజనీర్ని పిలిపించాను, ఇంత అయింది అదే అంటే మొత్తం మీద 1,10,000 ఎవరో మన వాళ్ళు అయితే వేశారు. కానీ అదంతా కూడా మనం లైటింగ్కి దీనికే ఖర్చు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఈ రోజు నుంచి ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, వర్క్స్ కూడా మొదలవుతున్నాయి. మేబీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అని ఆశిద్దాం. రీసౌండ్ రాకపోతే నో ప్రాబ్లం, రీసౌండ్ రావట్లేదు అని మీరు చెప్తే నో ప్రాబ్లం, నేను హాయిగా హ్యాపీగా చేసుకుంటా. రీసౌండ్ వస్తుంది అంటే ఇంకొంచెం టెన్షన్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తలుపులన్నీ గడేస్తా,
సరే ఇప్పటికి కూడా పాట వస్తే ఇంకేం చేయలేవులే కానీ. సో ఇది తిరుమల బస్సులు వదలను పోయిన ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. 13 జిల్లాల్లో గంటల కొద్దీ పడిగోపులు, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రజలు. సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా ఆదివారం నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3000 బస్సులను కేటాయించింది. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులను వదలలేదు. ప్రయాణికులు, భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదండి పరిస్థితి. పార్టీ మీటింగ్కి బస్సులు పోనీ ఇచ్చారు. 3000 బస్సులు ఎందుకు? ఒక 500 బస్సులు ఇచ్చుకోవచ్చుగా. ప్రైవేట్గా నాయకులకో ఎవరికో ఉన్న వెహికల్సో, టెంపోలో, ప్రైవేట్ వాహనాల్లో పెట్టుకోవచ్చుగా. ఆర్టీసీ బస్సులు ఎందుకు ఇన్ని తరలించాలి? ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆల్రెడీ తీసుకెళ్తారు, ప్రైవేట్ కాలేజీల బస్సులు ఆల్రెడీ తీసుకెళ్తారు. అవన్నీ ఉండగా మళ్ళీ ఈ బస్సులు కూడా తీసుకెళ్తున్నారు. ఎవరైనా అంటే వాడు కమ్మోడు అంటారు, వాడు ఎల్లోవాడు అంటారు. ఇలా కళ్ళెదురుగా ప్రజలను కష్టాలు పెడుతుంటే మాట్లాడకూడదా? మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఏంటండి ఇది? 3000 బస్సులు అంట ఇళ్లకు చేరే దారేది. మొత్తం 13 జిల్లాల నుంచి సిద్ధం సభ బస్సులు తరలించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులకు శనివారం ప్రత్యక్ష నరకం కనిపించింది. రాయలసీమ 8 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులన్నీ సీఎం సభకు మళ్లించారు. దీంతో ఏ మార్గంలోనూ బస్సులు జాడే కనిపించలేదు. వారాంతంలో తిరుమలకు, కాణిపాకము, శ్రీకాళహస్తి వచ్చిన భక్తులు బస్సులు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. చూడండి, 7:30 గంటల సమయంలో బస్సులు లేక ఒక్క బస్సు లేదు డిపోలో. నిన్న సాయంత్రం 7:30కి అనంతపురం బస్ స్టాండ్లో ఒక్క బస్సు లేదు. చూసారా ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు చూసారా? ఇదేదో కర్ఫ్యూ లాగా, ఏదో అరబిక్ దేశాల్లాగా తయారైంది. ఇక్కడ చూడండి, తిరుపతి బస్ స్టాండ్లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్న వృద్ధులు, ఇతర ప్రయాణికులు. సో ఎలా వస్తాయో మరి అన్ని సీట్లు, అన్ని ఓట్లు జనమే ఆలోచించాలి. ఇక ఎటువంటి బస్సులు తరలించకుండా, ఎటువంటి ప్రయాణ ఏర్పాట్లు చేయకుండా, ఎటువంటి ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు బెదిరించకుండా నిన్న ఇంకోలులో మీటింగ్ పెట్టారు. జనం వచ్చారు. దాదాపుగా ఒక 80-90 వేల మంది వచ్చి ఉంటారు. అయితే సిద్ధం సభ వేరు. సిద్ధం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సభ, ఇదేంటంటే ఒక పార్లమెంటరీకి నిర్వహిస్తున్న సభ. దీనికేమి ఆర్టీసీ బస్సులు తరలించలేదు. ఇంకోళ్ళు సభకేమీ ఆర్టీసీ బస్సులు ఇవ్వాల, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు బస్సులు ఇవ్వాల, తిరిగి పోలీసులే పర్మిషన్ ఇవ్వాల. ఆ రూట్ కూడా చిన్న రూట్. ఇంకోళ్ళు అంటే అదేదో హైవే పక్కన ఉన్న రూట్ కాదు, ఇది హైవేల పక్కన ఉన్న పెద్ద ఏరియా కాదు. ఇంకోళ్ళు అనేది కాస్త లోపల ఉంటుంది అనమాట, చిన్న రోడ్ల నుంచి వెళ్ళాలి. అటువంటి మీటింగ్ కూడా ఒక 80-90 వేల మంది వెళ్ళారంటే మంచిదే కదా. అంటే నేను వైసీపీకి అలా చెప్పి టీడీపీకి ఎలా చెప్తున్నానని అనిపించవచ్చు, కానీ నిజం మాత్రమే చెప్తున్నా. నేను టీడీపీకి భజన చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంకొల్లు సభ మారుమూల ప్రాంతం, ఆర్టీసీ బస్సులు లేవు, ప్రైవేట్ బస్సులు లేవు, ప్రైవేట్ స్కూలు, కాలేజీల బస్సులు ఇవ్వలేదు. అయినా సరే 80-90 వేల మంది స్వేచ్ఛగా వెళ్ళారు. ఇక్కడ సిద్ధం అనే సభకి 3 లక్షల మందిని తరలించడం టార్గెట్గా 3000 ఆర్టీసీ బస్సులు కేటాయించి, దాదాపుగా 2000 ప్రైవేట్ బస్సులు కేటాయించి, 5000 వాహన సదుపాయాలు చేసి వాలంటీర్లకు టార్గెట్లు ఇచ్చి జనాలను తీసుకెళ్తున్నారు. సో దట్స్ మెయిన్ రీజన్. అదే డిఫరెన్స్. నేను నిజమే చెప్పా. ఎవరిని భజన చేశాను, ఎవరిని తిట్టానని ఎవరు అనుకున్నా ఓకే, కానీ నిజం పోదు కదా. సో జగన్ పాలనలో అందరూ బాధితులే. ఎన్నికలకు ముందే తెదేపా జనసేన విజయం ఖాయమైంది. అధికారంలోకి రాగానే పేదలకు 2 సీట్ల స్థలం ఇచ్చి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. ఈ సభ చూస్తే సీఎంకు నిద్ర పట్టదు. చొక్కా మడత పెట్టాలనడం రాజకీయాల్లో చూడలేదు. ఇంకొల్లు కదలరా బహిరంగ సభలో చంద్రబాబు. చొక్కా మడత పెట్టడం రాజకీయాల్లో చూడలేదు, మరి కుర్చీ మడత పెట్టడం కూడా రాజకీయాల్లో చూడలేదుగా. వాళ్ళు చొక్కాలు మడత పెట్టారు, మీరు కుర్చీలు మడత పెట్టారు. రేపు పొద్దున వాళ్ళు ఫ్యాన్లు మడత పెడతారు, మీరు సైకిళ్ళు మడత పెట్టండి. ఇక ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ద్రోహం. కుల వృత్తుల పింఛనుదారులపై జగన్ పిడుగు. కొత్త పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తులు వెనక్కి. వేల మంది దరఖాస్తుదారులకు మొండి చేయి. దివ్యాంగుల పింఛన్లను వదిలిపెట్టను పోయినాం. కుల వృత్తులను నమ్ముకొని బతుకుబండిలాగే పేదలపై ముఖ్యమంత్రి జగన్ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గద్దెనెక్కిన నాటి నుండి కుల వృత్తుల స్వయం ఉపాధికి ఏమాత్రం ఆదరవు ఇవ్వకుండా కొంగదీసిన ఆయన చివరికి వారికి సామాజిక భద్రత పెన్షన్లు దక్కకుండా చేస్తున్నారు. సో కుల వృత్తుల వారికి పెన్షన్లు ఇస్తుంటారు, కుల వృత్తుల వారికి పెన్షన్లు వచ్చేవి, కానీ ఇప్పుడు ఆపేశారంట. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదంట. కుల వృత్తులకు కొత్త పెన్షన్లు ఇవ్వట్ల. ఇదొక శటగోపం. ఎన్నో శటగోపాలు, ఎన్నెన్నో టోపీలు. అంటే మళ్ళీ అదేమన్నా రాంగ్ వర్డ్ తీసుకుంటారేమో. ఎన్నెన్నో టోపీలు కదా, అందులో ఇదొక కుచ్చు టోపీ అనొచ్చు. ఎగవేత.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు గుంటూరు కోర్టులో దాఖలు చేసిన ప్రభుత్వం మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు. వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న కామెంట్స్ చేశారు కదా, సో దాని మీద ఒక లాయర్ గారు ప్రైవేట్ కేసు వేశారంట గుంటూరులో. సో కోర్టు అతని అనుమతితో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదైంది. సో వాలంటీర్ల మీద ఆయన చేసిన కామెంట్స్ నిజమే అని ఆయన కట్టుబడి ఉన్నారు. కేంద్రం కూడా అందుకు తగ్గట్టు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది. కానీ ఆయన మీద మాత్రం కేసులు నమోదు చేశారు. మరి దాన్ని ఆయన ఎలా ఫేస్ చేస్తారనేది చూద్దాం. ఇక జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. కక్షలోకి ఇన్సాట్-3 డిఎస్ ప్రయోగం ఉపగ్రహం గుడ్. రుషికొండ ప్యాలెస్ ప్రజలకు అంకితం చేస్తాం. వైకాపాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇళ్లల్లోకి వచ్చి కొడతారు. రాజధాని పేరుతో విశాఖలో కబ్జాలు భూదందాలు. ఎస్కోట పెందుర్తి భీమిలి శంకరావం సభల్లో లోకేష్. సో నారా లోకేష్ గారు శంఖారావం మీటింగ్స్ నాన్ స్టాప్గా కొనసాగుతున్నాయి. నిన్న 3 నియోజకవర్గాల్లో శంఖారావం మీటింగ్స్ జరిగాయి. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ 3 నియోజకవర్గాల్లో కూడా ఎవరు పోటీ చేస్తారో తెలియదు. మీటింగ్లు అయితే జరుగుతున్నాయి, జనం అయితే వస్తున్నారు, డబ్బులు అయితే పెడుతున్నారు, కేడర్ అయితే పని చేస్తున్నారు, కానీ ఎవరు పోటీ చేస్తారో తెలియదు. అక్కడ ఎస్కోట ఇద్దరున్నారు, టీడీపీలోనే ఇద్దరున్నారు. పెందుర్తిలోనేమో జనసేనకి ఇస్తారా టీడీపీకి ఇస్తారా క్లారిటీ లేదు. భీమిల్లో కూడా జనసేనకి ఇస్తారా టీడీపీకి ఇస్తారా క్లారిటీ లేదు. అలా అటువంటి కన్ఫ్యూజన్ మధ్య అయితే మీటింగ్లు అయితే జరుగుతున్నాయి, సక్సెస్ అవుతున్నాయి. ఎనీవే, రైతులకు గుండె కోత. వ్యవసాయానికి రోజుకు 6 గంటలే విద్యుత్తు. పంటలను దెబ్బతీస్తున్న వైకాపా సర్కారు. దిగుబడులు తగ్గుతాయని అన్నదాతల ఆందోళన. పట్టణాలు నగరాల్లోనూ సరఫరాకు అంతరాయం. రాష్ట్రంలో వేసవి ఆరంభంలోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తులో అధికారికంగా రోజుకు 2 గంటల పాటు జగన్ ప్రభుత్వం కోత పెట్టింది. గత 3 ఏళ్లుగా కోతలతో వైకాపా సర్కారు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. సో రోజుకు 6 గంటలే ఉచిత విద్యుత్ అంట రైతులకి అధికారికంగానే కేటాయిస్తున్నారంట. అంటే మేబీ జూన్ నెల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. జూన్లో అంటే ఇది కొన్ని చోట్ల మొక్కజొన్న అది వేసే సీజన్, ఇది కొన్ని చోట్ల అపరాలు వేసే సీజన్. ఎక్కువగా మొక్కజొన్నకి డిమాండ్ ఉంటుంది ఇటు మెట్ట ప్రాంతాల్లో. ఇక ఈనాడు 3వ పేజీలో ఒక పెద్ద సెన్సేషనల్ వార్త వేశారండి, అది చూద్దాం. లోపల పేజీలో ఇసుకాసురులకు పెద్దన్న జగనన్న పాపాలు అనే పేరుతో ఈనాడులో గత కొన్ని రోజులుగా వేస్తున్నారు కదా, వరుసగా రకరకాల యాంగిల్స్లో ఆర్టికల్స్ వేస్తున్నారు కదా. దానిలో ఇసుకాసురులకు పెద్దన్న అంట. అంటే ఇసుక దోపిడీ చేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. సో ఇసుక దోపిడీని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు అన్నట్టు రాసుకొచ్చారు, అది చదువుదాం. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే రావణుడు తమ్ముడు కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు 6 నెలలకు ఒకసారి నిద్రలేచేవాడు. ఆ ఒక్కరోజు మేసినంత మేసి మళ్ళీ గురక తీసేవాడు. జగన్ మాత్రం తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిలో 365 రోజులు రాష్ట్రాన్ని నంజుకొని తింటూనే ఉన్నారు. ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారు. రాష్ట్రంలోని ఇసుక రీచ్లను వైకాపా నేతలు పంచుకుంటున్నారు. లేదు వారికి అలా పంచిపెట్టి తమ ఇనప్పెట్టెలు నింపుకున్నారు అధినాయకులు. నదులను తోడేసి తాము పోగేసుకున్న నల్లధనం గుట్టల కింద జనం బతుకులను నలిపేసి నుగ్గు చేశారు ఈ ఇసుకాసురులు. ఈనాడు పత్రికలో రైటింగ్ స్టైల్, వాక్య నిర్మాణం స్టైల్ అద్భుతంగా ఉంటుంది. నేను కూడా ఈనాడులో ఒక 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందా చెప్తున్నా. వాళ్ళ వాక్య నిర్మాణం, పద సంపద, పదనిధి డిఫరెంట్గా ఉంటుంది. నేను కూడా ఈనాడు నుంచి లెఫ్ట్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది కదా, నాకు ఆ వాక్య నిర్మాణం కాస్త తగ్గింది. ఎప్పుడైనా రైటింగ్ అలవాటు ఉండే కొద్దీ రైటింగ్ బాగుంటుంది అనమాట. నేను ఈనాడులో ఉన్నంతకాలం బాగా రాసేవాడిని, మంచి ఆర్టికల్స్, మంచి శీర్షికలు పెట్టి బాగా రాసేవాడిని. అదే స్ఫూర్తితో కొన్ని స్టోరీలు, కొన్ని పాటలు కూడా రాశాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను రాయడం మానేశానో, నాకు మాట్లాడడం అలవాటు అయిపోయింది, రాయడం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా నేను రాయాలని కూర్చున్నా సరే గంటలు ఆలోచించాల్సి వస్తుందన్నమాట. ఏదైనా సరే మీకు అలవాటు ఉంటే మిస్ చేసుకోవద్దు, మంచి అలవాటు ఉంటే. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు ఈ ఇంట్రో చూసారా, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా, సూటిగా, ధాటిగా చెప్పేశారు. ధాటిగా ఉంది వాక్య నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారిని కుంభకర్ణుడి కంటే దారుణమైన వ్యక్తిగా పోల్చారు. దాన్ని కంక్లూజన్ ఇక్కడ ఇచ్చారు. చివరికి నదులను తోడేసి తాము పోగేసుకున్న నల్లధనం గుట్టల కింద జనం బతుకులను నలిపేసి నుగ్గు చేశారు ఈ ఇసుకాసురులు అనేది చాలా పెద్ద వాక్యం, చాలా దారుణమైన వాక్యం. అఫ్కోర్స్ రాష్ట్రంలో జరుగుతున్న దాని మీద ఈనాడు అలా ఉందిలే. తర్వాత జగదేక నట్ట చక్రవర్తి అని ఒక పేరు. ప్రతిపక్ష నేతగా నవరసాలను అద్భుతంగా పండించారు జగన్. రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే రాష్ట్రంలో మట్టి, ఇసుక, రాయి ఏది ఉండదు, చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు అని
భారీ డైలాగులు చెప్పారు. అదే మనిషి ముఖ్యమంత్రి అయ్యాక దేవాలయాలను అపవిత్రం చేసే దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడ్డారు. ఇక సహజ వనరుల సంరక్షణ గురించి జగన్ మాట్లాడడం అంటే ఒక నరహంతకుడు అహింసపై ఉపన్యాసం దంచినట్టే. సహజ వనరుల సంరక్షణ గురించి ఆయన మాట్లాడడం అంటే ఒక నరహంతకుడు అంటే అహింసపై ఉపన్యాసం దంచినట్టేనంట. అంటే ఇన్నాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అని అంటుంటారు వాక్యం, ఒక సామెత. సో ఇప్పుడు దాన్ని నరహంతకుడు అహింస మీద ఉపన్యాసం చెప్పినట్టు కాస్త మార్చారనమాట. గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని జగన్ అప్పట్లో తెగ ఆడిపోసుకున్నారు. సీఎం కాగానే ఆ విధానానికి చరమగీతం పాడేశారు. ఇసుక తవ్వకాలను ఆపించేశారు. దాంతో ఒక్కసారి ఇసుక అతి ఖరీదైన సరుకైంది. గిరాకీకి తగినట్లు సరఫరాలు లేక నిర్మాణదారులు నానా అవస్థలు పాలయ్యారు. ఇదంతా ఎందుకనేది అందరికీ తెలుసు. నిర్మాణ రంగం కావాలని ఆపారు, ఇసుక కావాలని ఆపారు, నిర్మాణ రంగం కావాలని ఆపారు. కొన్ని నిర్మాణ రంగాన్ని నమ్ముకొని కొంత వేరే ఇసుక కాకుండా ఇటుకలు ఉంటాయా, సిమెంట్ ఉంటుందా, ఐరన్ ఫ్యాక్టరీలు ఉంటాయా, స్టీల్ వాళ్ళు, మరి వాళ్ళందరూ దారిలోకి రావాలంటే ఆపేయాలి. అలా ఆపేశారు. సో మన దగ్గర ఒక స్విచ్ ఉంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా అలాగే గుప్పెట్లో పెట్టుకున్నారు. సిమెంట్ కంపెనీలను ఎలా గుప్పెట్లో పెట్టుకున్నారో సినిమా ఇండస్ట్రీని అలాగే గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆన్లైన్ టికెటింగ్ అని అలా ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టాల. ఫెరో ఎల్లాయిస్ అనే పరిశ్రమలను, విజయనగరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను కూడా అలాగే గుప్పెట్లో పెట్టుకున్నారు. సరే, ఇంకా నేను చెప్పే కొద్దీ చాలా సెన్సేషనల్ అంశాలు చెప్పాల్సి వస్తుంది. నా నోరు కట్టుకొని నేను కొన్ని వీడియోస్ చేస్తున్నా. చాలా దారుణాలు చెప్పగలను, కానీ ఒక లిమిట్లో ఉందాంలే. నాకెందుకు, నేనేమి ఒక పార్టీ కార్యకర్తను కాదు, ఒక కులపోడును కాదు, నాకెందుకులే అవసరమని నోరు కట్టుకొని వీడియోలు చేస్తున్నా. కానీ చాలా దారుణమైన నిజాలు నాకు తెలుసు, చాలా దారుణాలు తెలుసు. ఏ రంగాన్ని ఏ విధంగా లొంగ తీసుకున్నారు, ఏ రంగం మీద ఏ విధంగా పడ్డారు అనేది మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడవచ్చు, కానీ నోరు కట్టుకుంటున్నాను అని చెప్పాను కదా. అంటే అలా ఉండాలి, నోరు కట్టుకొని ఉండాలి, లిమిటేషన్స్లో ఉండాలి. అన్లిమిటెడ్గా చెప్పడానికి మనం సినిమాలు తీయట్లా. ఇప్పుడు సినిమాల్లో భక్షక్ అనే సినిమా ఉంది. ఒక జర్నలిస్టు, లేడీ జర్నలిస్ట్ ఆమె ఉంటుంది, వైశాలి. భక్షక్ అనేది దేనిలో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది, వీలైతే చూడండి. తెలుగులో కూడా ఉంది. అందులో ఏంటంటే ఒక వసతి గృహం, బాలికల అనాథ పిల్లల వసతి గృహం. అందులో అత్యంత దారుణాలు జరుగుతాయి. ఆ దారుణాలను ఒక సాదాసీదా జర్నలిస్టు వెలికి తీస్తారు. అది సినిమా కాబట్టి వర్కౌట్ అయింది. బయట అలా ఉంటే ఏ గౌరీ లంకేష్ పక్కన చేర్చేస్తారనమాట. అందులోకి మన రాష్ట్రం అత్యంత క్రూరంగా తయారైంది. ఎన్నడూ క్రైమ్ అనేది లేని, క్రైమ్ రికార్డ్ అనేది లేని, రాజకీయ హత్యలు లేని శ్రీకాకుళం జిల్లా కూడా రాజకీయ హత్యలు పరిచయం చేసిన ఘనత ఈ 4-5 ఏళ్లకే దక్కుద్ది. అవునా కదా? శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కామెంట్ చేయండి. నిన్నే ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు ఒకళ్ళ హత్య కేసులో. అవునా? 3-4 జరిగాయి. ఈ 1 ఇయర్లోనే 3-4 జరిగాయి. సో అలా చాలా దారుణాలు జరిగాయి. అంటే రాజకీయ హత్యలు లేని ప్రాంతానికి కూడా రాజకీయ హత్యలు వెళ్ళాయి అంటే అది ఎవరి పాపం? సో అంత దారుణంగా ఉందన్నమాట రాష్ట్రం. సో అందుకే జనమే ఆలోచించాలని నేను అంట. మాలాంటి వాళ్ళు జస్ట్ అవగాహన కల్పిస్తారు, ప్రాథమిక అవగాహన మాత్రమే, ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే చెప్తారు. కొంచెం వీళ్ళు పత్రికలు కాబట్టి వీళ్ళు కొమ్ములు వాడిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 20%, 25% ధాటిగా చెప్తారు. అంతకుమించి వీళ్ళు ముందుకెళ్ళలేరు. నేను ఒక 10% చెప్తే వాళ్ళు 25% చెప్తారు. సో మీ జనమే ఎవరికి వాళ్ళు 100% ఆలోచించుకోవాలి. ఒక రూట్ చూపించినప్పుడు దానిలోకి వెళ్ళగలగాలి. అప్పుడు రాష్ట్రం మీద బాధ్యత ఉన్నట్టు. సరే, ఎన్జిటి అయితే మాకేంటి, జాతీయ హరిత ట్రిబ్యునల్నే లెక్క చేయని వైకాపా ఇసుకాసరులు 5 జిల్లాల్లో 41 రీచ్లకే అనుమతులు, అది కూడా మనుషులతోనే తవ్వించాలి. ఎన్జిటికి పర్యావరణ మదింపు సంస్థ ఇచ్చిన నివేదికలో వెల్లడి. అయినా రాష్ట్రం అంతటా భారీ యంత్రాలతో తవ్వకాలు. యాక్చువల్లీ 5 జిల్లాల్లో 41 రీచ్ల్లో కేవలం మ్యాన్ పవర్ వాడుకొని మాత్రమే ఇసుకలు తవ్వాలంట. కానీ అలా కాదు. మన రాష్ట్రంలో మ్యాన్ పవర్తో తవ్వుతున్నారా? భారీ పొక్లైన్లు, జేసీబీలు పెట్టి మరీ తవ్వేస్తున్నారు కదా. ఇదిగో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జొన్నాడు ఇసుక రీచ్లో శనివారం భారీ యంత్రాలు, అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్లో శనివారం ఇసుక తవ్వకాలు, భారీ యంత్రాలు. ఇదే రీచ్నంట 13వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ పరిశీలించారంట. దీనికి పర్యావరణ అనుమతి లేదంట. అయినా సరే చూడు, కలెక్టర్ గారు వచ్చిన రోజు ఆపేశారు. కలెక్టర్ గారు వచ్చిన రోజు తవ్వకాలు ఆపేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలే. ఇక మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి చేనేతల నైపుణ్య శిక్షణకు వీవర్స్ శాల ప్రారంభం. మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మంగళగిరి చేనేతకు మాత్రమే
తేవాల్సిన అవసరం లేదు. చీరాల చేనేతకు కూడా తేవచ్చు. శ్రీకాకుళం జిల్లా పొందూరు, నరసనపేట ఆ ప్రాంతంలో చేనేతకు కూడా తేవచ్చు. ధర్మవరం కూడా తేవచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10-12 చోట్ల నేతన్నలు ఉన్నారు. నైపుణ్య ఇప్పటికీ మగ్గాలు నేసే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళందరినీ కూడా తీయొచ్చు, వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ మంగళగిరి, ప్రపంచ స్థాయి గుర్తింపుకి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ప్రపంచ స్థాయి గుర్తింపు తండి. ఏదో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదని చెప్పి అక్కడెక్కడ తేవద్దు. సరే, ఇది పక్కన పెడితే చలో విజయవాడ తాత్కాలిక వాయిదా. ఏపీ సిపిఎస్ ఉద్యోగులపై నిర్బంధకాండ. అప్పుడు నోటీసులు, అరెస్టులతో పోలీసులు అణచివేత. ఆఖరి క్షణంలో అనుమతి నిరాకరణ. ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. ఏపీ సిపి బుద్ధి చెప్పండి. ఒక 4-5 రోజుల్లో క్షీరాభిషేకాలు చేసి బుద్ధి చెప్పండి. ఒక్క 4-5 రోజులు మీ బుద్ధి మీరు ఎలా బుద్ధి చెప్పారు అనేది నేను అందరినీ అనట్లేదు, క్షమించాలి. కొంతమందిని, సంఘంలో ఉన్న కొంతమంది నాయకులనే అంటున్నా. మీరు ప్రభుత్వాలకు ఎలా బుద్ధి చెప్తారో గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు మేము చూస్తూనే ఉన్నాం. ఒక వారం రోజులు 10 రోజులు ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమాలు అది ఇది చేయడం, ఏదో ఒక మంచి రోజు చూసుకొని క్షీరాభిషేకాలు చేయడం, పొగడ్డం, వెళ్ళి మీటింగులకు వెళ్ళడం, అంతేగా మనం చెప్పే బుద్ధి. లేదు కాదన్నా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అంటే కామెంట్ చేయండి, నా మాట తీరు నేను మార్చుకుంటా. అంగన్వాడీలు నయం కదా, అంగన్వాడీలు ఉద్యమానికి పిలుపునిచ్చారు, అనుమతి ఎవరు ఉద్యమాలు చేస్తామంటే ఎవరో అనుమతి ఎవరు. అంగన్వాడీలు నయం కదా, వెళ్ళారు. చలో విజయవాడ అన్నారు, విజయవాడ వచ్చారు, అరెస్ట్ అయ్యారు, దెబ్బలు తిన్నారు. వాళ్ళు అనుకున్న దానిలో అట్లీస్ట్ ఒక 10% సాధించుకున్నారు. బిఎల్ఓలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి. బడిలో ఉన్న, ఆసుపత్రిలో ఉన్న ఉపాధ్యాయుడిని రోజంతా వెంటాడిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పడిమెట్టకు చెందిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుర్గారావు ఒక ప్రధానోపాధ్యాయుడు. సిపిఎస్ ఉద్యోగుల పిలుపు మేరకు చలో విజయవాడకు వెళ్తారేమోనని భావించిన పోలీసులు శనివారం రోజంతా ఆయన కాపలా కాశారంట. సరే, ఈనాడు ఇప్పుడుతో పక్కన పెడదాము, సాక్షికి వెళ్దాం. ఈనాడు ఈరోజు ఎక్కువ లేట్ అయినట్టుంది. 100 రోజులు ఇంగ్లీష్ పదిలం. ఈసారి 10th విద్యార్థుల్లో అత్యధికులు ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు. మంచిది. మొత్తం 6.23 లక్షల మందిలో 4.51 లక్షల మంది ఇంగ్లీష్లోనే సిద్ధం. 5 ఏళ్లలో తెలుగు నుంచి దాదాపుగా 25% మంది ఇంగ్లీష్ మీడియంలోకి. ఇప్పుడు 10th ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏకంగా 72.54%. మార్చొద్దు, మళ్ళీ 72.54%కి కమిట్ అయ్యి ఉండండి. ఎందుకంటే సాక్షిలో శాతాలు వస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఒకసారేమో హామీలు 99.5% అమలు చేసామంటారు, ఒకసారేమో 99% అమలు చేసామంటారు, ఇంకోసారి 98% అమలు చేసామంటారు. సాక్షిలో శాతాలు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. సో ఈ శాతానికైనా కమిట్ అయ్యి ఉండండి. ఇప్పుడు 10th ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏకంగా 72.54%. త్వరలో అది 100%కి చేరుతుందంటున్న విద్యావేత్తలు అంటారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో నైపుణ్యాలు పెంచేలా టోఫెల్ శిక్షణ. ఫలితాలను ఇస్తున్న సీఎం, ఈ లైన్ ముందు రావాలి అసలు. ఫలితాలను ఇస్తున్న సీఎం జగన్ విద్యా సంస్కరణలో 4 ఏళ్ల క్రితం తలపెట్టిన ప్రయత్నానికి ఫలితం ఇది. ఈ లైన్ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేయాలి. ఇంగ్లీష్ పదిలం ప్రయత్నిస్తున్న సీఎం జగన్ కృషి పట్టుదల అని రాసేయాలి. ఆ తర్వాత మిగిలిన భజనలన్నీ. అయితే వార్తలో న్యాయం చేశారులే. ఇది వార్తలో మాత్రం విద్యారంగంలో సమూల సంస్కరణతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల క్రితం తలపెట్టిన చదువుల యత్నం సత్ఫలితాలను ఇస్తోంది. వార్తలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారినే ప్రయారిటీ ముందుంచారు. పాపం హెడ్డింగ్లో మాత్రం కింద పెట్టారు. తప్పు కదా అలా. పాపము ఈ పిల్ల మాట్లాడిందో లేదో మాట్లాడినట్టు ఇచ్చారు. అంటే అవన్నీ కామనేలే. 100 రోజులు 370 స్థానాలు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులకు అగ్రనేతల దిశానిర్దేశం. ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు సాధించాలని ప్రధాని మోదీ పిలుపు. ఇది ఆర్టికల్ 370కి వచ్చిన బాధ. ఆర్టికల్ 370 ఉంది కదా, దాన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి 370 అనే పదాన్ని, అనే ఒక సంఖ్యను విపరీతంగా జనంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అందుకే ప్రతి బూత్లో 300 ఓట్లు అదనంగా సాధించాలని టార్గెట్ అంట. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి ప్రణాళిక. ఏంటి 2 ఎంపీలు వస్తే అధికారం వచ్చేద్దా తెలంగాణలో? తెలంగాణలో వాళ్ళకి వచ్చేది 2 లేదో 3 ఎంపీలే బీజేపీకి వచ్చేది. ఆ 2 ఎంపీలు వస్తే అధికారం వచ్చేసినట్టేనా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడి. ఓకే, తమ్ముళ్ళు త్యాగాలు.
పొత్తుల్లో పోగా మిగిలిన 100 సీట్లతో సర్దుకుపోదాం. ఏదో వీళ్ళకేదో కల వచ్చింది, పొత్తుల్లో 100 సీట్లే టీడీపీకి మిగులుతాయి, 75 సీట్లు టీడీపీ జనసేన ప్లస్ బీజేపీకి ఇచ్చేస్తారని సాక్షికి ఎప్పుడో కల వచ్చింది. అదే కలలో ఇంకా వార్తలు రాస్తున్నారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళకు ఒక 35-40 సీట్లు ఇస్తారు టీడీపీ జనసేనకు కలిపి, బీజేపీ జనసేనకు కలిపి. టీడీపీ ఒక 135 సీట్లలో పోటీ చేస్తుంది. అప్పుడు కానీ వీళ్ళ కలలోంచి బయటకు రారు, అప్పుడు కానీ వీళ్ళకి మబ్బులు ఇడిపోవు. ఆ రోజు కొద్ది రోజుల్లోనే ఉంది. అప్పుడు వరకు వీళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు, జనసేనని బీజేపీని రెచ్చగొడుతూనే ఉంటారు, టీడీపీని రెచ్చగొడుతూనే ఉంటారు. మీకు 100 సీట్లే మిగిలాయి, మీకు 100 సీట్లే మిగిలాయి అని రెచ్చగొడుతూనే ఉంటారు. ఆ మబ్బుల్లో విహరించినాయి కొన్నాళ్ళు. ఆ సీట్లు షేరింగ్ అయ్యే వరకు రాసుకోండి, ఎన్ని రాసుకుంటారు రాసుకోండి. నవచరిత్రకు రాప్తాడు సిద్ధం. నేడు వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక 3వ సభ 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఘనంగా ఏర్పాట్లు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి తరలి వెళ్లనున్న పార్టీ శ్రేణులు. నేటి సభలో పార్టీ సీమ నేతలు కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం. ఇప్పటికే నిర్వహించిన భీమిలి, ఏలూరు సభలకు పోటెత్తిన ప్రజానీకం. ఏలూరులో సభ జరిగినప్పుడు ఆ కాలువ పంట కాలువ తవ్వారు, మరి ఆ పంట కాలువ మూసారు, మరి అది మళ్ళీ తవ్విచ్చారో లేదో. ఆ పాపం పుణ్యం అక్కడ రైతులకి అక్కడ నాయకులకే తెలియాలి. పేదంట అభివృద్ధి. రాష్ట్రంలోని పల్లెలోగిలలో కళ్ళెదుటే మార్పు. సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల ఊతం. భవిష్యత్తుపై బెంగ గతం. ఇక ఇంటింట ఆత్మగౌరవం. నవరత్న పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్షల్లోనే లబ్ధి. తొలిసారి బంగారం కొనగలిగామంటున్న పేద కుటుంబాలు. బంగారం కొన్నారంట పేద కుటుంబాలు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలు బంగారం కొనుక్కున్నారంటండి. తొలిసారి బంగారం కొనగలిగామంటున్న పేద కుటుంబాలు అంటండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే వరకు, సీఎం అయ్యే వరకు పేదలు బంగారం కొనుక్కోలేదండి. ఇంకా నయం చూడలేదని చెప్పలా, బంగారం కూడా చూసుంటారని చెప్పలా. ఒకే గదిలో ఇంటిల్లపాది ఇరుక్కొని పడుకునే రోజులకు చెక్. 3 గదులు వరండాలో సొంత ఇంటికల సాకారం. ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులుగా. భజన ఇన్ పీక్స్ లెవెల్ అండి. ఇంతకన్నా భజన చేయలేరేమో అని అనుకునే ప్రతిసారి కూడా కొత్త మార్గాల్లో భజన చేస్తున్నారు. పల్లెల్లో ఏంటిది, ఒకే గదిలో తలదించి పడుకునే రోజుల నుంచి 3 గదులంటే వరండా అంట. సెంటు స్థలంలో 3 గదులు వచ్చాయంటే వరండా వచ్చిందంట. అలాగే పేదలంటే ఇంతకుముందు ఎప్పుడు బంగారం కొనుక్కోలేదంట, ఇప్పుడే కొంటున్నారంట. అమ్మో, భజన ఇన్ పీక్స్ అండి బాబోయ్. ఇదిగో ఈ హార్లిక్స్ యాడ్లాగే ఉంటుంది. హార్లిక్స్ తాగితే అదేది బలం వచ్చేది, బూస్ట్ తాగితే పొడవైపోతారు, బార్న్విట్ తాగితే ఇది అయిపోతారు అంటారు కదా, అలాగే ఉంది ఇది కూడా. సరే, సాక్షి అభిమానుల కోసం సాక్షి చదివాను. సత్యమేవ జయితే సాక్షి. ఇంకా ఇదేమైనా చదవాలా? ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 2009 సెప్టెంబర్ 2వ తేదీన చనిపోయాడు ఆయన. ఇది 2024 ఫిబ్రవరి 18వ తేదీ. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇక్కడ ఈ కొటేషన్స్ రాస్తూనే ఉన్నారు. మేబీ ఆయన ఎన్ని కొటేషన్స్ చెప్పారో తెలియదు, కానీ ఇక్కడ కొటేషన్లు మాత్రం 1,00,000కు పైగా కొటేషన్లు రాశారు. ఆయన అన్ని కొటేషన్స్ చెప్పారో లేదో నాకైతే తెలియదు. సరే, ఇక మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకు రాశారంట. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులాటంట. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులాట. ఏపీలో టీడీపీ అండ్ జనసేనతో పొత్తు, తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు అనుకుంటున్నారు, కానీ అది ఉండకపోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అని అనుకుంటున్నారు, జస్ట్ పుకార్లు వస్తున్నాయి, మేబీ అది ఉండకపోవచ్చు. అది రాశారులే, అదంతా రాశారు ఆయన స్టైల్లో. తర్వాత ఇది ఇంపార్టెంట్ వార్త. సంఘం చేయని సంతకం అంట. ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి రాణా. జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన. ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ. కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం. అది తెలిసి మండిపడ్డ కార్యదర్శి ఆర్కే మీనా. మీ పరిధిలోనే మీపై కేసు పెడతారని హెచ్చరిక. ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ. మొన్న కొన్ని రోజుల కిందట జగన్ భక్త ఐపీఎస్ అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఆ వార్తను ఖండిస్తూ ఐపీఎస్ల సంఘం ఒక ఖండన ఇచ్చిందంట. సో దానిలో ఐపీఎస్ల సంఘం కార్యదర్శి గారు సంతకం చేయలేదంట. ఏదైనా ఖండన వచ్చినప్పుడు ఆ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు సంతకాలు చేయాలి కదా, ఆ సంతకం ఆయన చేయలేదంట, ఆ కాంతి రాణా గారు చేశారంట. సో అందుకని అది తెలిసి మండిపడ్డ కార్యదర్శి ఆర్కే మీనా మీ పరిధిలో మీపైనే కేసు పెడతారని హెచ్చరిక అని ఆంధ్రజ్యోతిలో ఒక సెన్సేషనల్ వార్త రాసి మొత్తానికి ఐపీఎస్ల వ్యవస్థని కిలికి పడేశారు. పోలీస్ కమిషనర్ హోదాలో కాంతి రాణా సంతకం,
ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తూ జారీ చేసిన ప్రకటనపై ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి తరఫున టాటా చేసిన సంతకం. అంటే సేమ్ సంతకాలు ఉన్నాయి. ఐఏఎస్లో ఐపీఎస్లో అడ్డగోలుగా వాడుకుంటున్న అధికార వైసీపీ వారి సంఘాలతోనూ ఆటలాడుకుంటోంది. నిజాలు నెక్కచ్చిగా రాసి ఆంధ్రజ్యోతిని బెదిరించేందుకు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ప్రయోగించింది. అయితే ఆ ప్రయోగం కాస్త వికటించింది. వైకాపా సర్కారు దివాలా కోరతనం బయటపడింది. సూత్రధారులు ఎవరైనప్పటికీ ఇందులో పాత్రధారి అడ్డంగా బుక్ అయిపోయింది మాత్రం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఐజీ కాంతి రాణా టాటా. పాపం ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు పెద్ద పెద్ద బ్యూరోక్రసీ అధికారులు, మీ స్థాయికి రావాలంటే ఏ 1,00,000 మందిలోనో ఒకరికి కూడా సాధ్యం కాదు. సో ఎంతోమంది మీ స్థాయికి రావాలని కళ్ళగంటారు. సో మీ స్థాయిని మీరు నిలబెట్టుకోండి. దయచేసి నేను చెప్పేది అదే. రాష్ట్రం కోసం పాటుపడకపోయినా పర్లా, ఎందుకంటే అందరూ సొంత రాష్ట్రం ఈ రాష్ట్రం వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ప్రజల కోసం పాటుపడండి, మంచి కోసం పాటుపడండి. ఆ ఒక్కటే చెప్పేది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లో నేను గతంలో చూసిన వాళ్ళు వేరు. నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యా. ఐఏఎస్లు ఐపీఎస్లతో చాలామందితో నేను మాట్లాడా. నేను 12 సంవత్సరాల ప్రొఫెషనల్ జర్నలిజం కెరీర్లో. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ మేధావితనం కానీ, వాళ్ళ మాట తీరు కానీ చాలా హుందాతనంగా చాలా బాగుంటుంది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఐఏఎస్లు ఐపీఎస్ల మీద వస్తున్న ఆరోపణలు చూస్తే వాళ్ళ గురించి మాట్లాడడానికి సిగ్గేస్తుంది. బ్యూరోక్రసీ అధికారులు వ్యవస్థ, ఒక రాజ్యాంగంలో కీలకమైన వ్యవస్థ ఇలా మారినందుకు బాధేస్తుంది. సరే, అది పక్కన పెడదాం, ఎక్కువ మాట్లాడకూడదు. ఇక వైసీపీ పని ఫినిష్. జగన్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో రామరాజ్యం స్థాపనకు, రావణాసుర వధకు ప్రజలు సిద్ధం కావాలి. 54 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం. అమరావతిని నాశనం చేశారు. సిగ్గు లేకుండా 4వ రాజధాని పాట. జగన్కు ఇసుక మైన్స్ జే బ్రాండే ఆహారం. కప్పం గట్టని గ్రానైట్ వ్యాపారులపై కేసులు. నేను వచ్చాక గ్రానైట్ రంగాన్ని ఆదుకుంటా. ఓళ్ల మీద పడే ఆంబోతులకు కళ్ళెం వేస్తా. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. పోలీసులు వైసీపీని మోస్తే మీకు కష్టాలే. ఇంకొల్లు కథలు రా సభలో చంద్రబాబు గారు అంట. సో ఇది చంద్రబాబు గారు నిన్న ఇంకొల్లు సభలో మాట్లాడిన అంశాలు. దీంతోపాటు కొన్ని రాజకీయ అంశాలు మాట్లాడారు. ఆమంచి గారి గురించి, కర్ణం గారి గురించి మాట్లాడారు. అవన్నీ నిన్న మనం వీడియోస్లో చెప్పుకున్నాం. ఇక 370 నెంబర్ కాదు, సెంటిమెంట్. అవును, మరి ఇందాక చెప్పుకున్నాక అదే 3 రాజధానులు అంటూ 3 మొక్కలాట. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఆయనే. 10 ఇచ్చి 100. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఏంటి? ఇంకా మారుతులే 10 ఇచ్చి 100 ఆక్కుంటున్నాడు. విశాఖ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, కానీ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. మేము వచ్చాక ప్రజలకు అంకితం ఇస్తాం. 100 రోజుల్లో లబ్ధిదారులకు టిట్కో ఇల్లు. విశాఖ విజయనగరం సభలో లోకేష్ గారు. సిపిఎస్ 4పై సర్కారు నిర్బంధం. పోలీస్ దమనకాండతో చెలో విజయవాడకు బ్రేకులు. కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీసీపీఎస్ఈఏ. పోలీసులతో బెదిరింపులు, వేధింపులు, నోటీసుల ఫలితం. ముందు రోజు నుంచే ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం. ఉద్యోగులు నీళ్ల వెంటాడిన పోలీసులు. స్కూల్లో కార్యాలయాల వద్ద సివిల్ డ్రెస్సుల్లో మొహరింపు. నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు సంఘం పిలుపు. ఈరోజు జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేస్తారంట. పీచు మిఠాయిపై నిషేధం. తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం. క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు నిర్ధారణ. పీచు మిఠాయిని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందంట. చూసుకోండి. పీచు మిఠాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర వచ్చేది. ఇప్పుడు కూడా ఈవెన్ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలకు పెద్దగా అలవాట్లేదులే. ఇప్పుడు పిల్లలకు అంతా ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ కార్న్లు అలాంటివి అలవాటు. నూడిల్స్ అవే అలవాటు. సో పీచు మిఠాయి కూడా కొంతమంది ఆ కలర్స్కి అట్రాక్ట్ అయి తింటారు, కానీ దానిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయంట. ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆ ఆలుగడ్డ ఉంది కదా, పొటాటో అంటే ఆలుగడ్డే కదా, ఉల్లిపాయ కాదు కదా, మర్చిపోయాను. సో ఆ పొటాటోని కట్ చేసి అంత హీట్ ఉన్న వేడిలో, నూనెలో వేడి చేస్తారు కదా, సో దాన్ని తినకూడదు. పొటాటోని అంత హీట్ ఉన్న వేడిలో ఒక 5 నిమిషాల పాటు వేడి చేసి తీసుకొచ్చిన దాన్ని తినకూడదు. అది క్యాన్సర్ కారకం. అంటే ఆ వేడి, అంత వేడి ఆ పొటాటోకి తగలడం వల్ల దానిలో కొన్ని ఉత్పత్తి అవుతాయంట. ఆరోగ్యానికి, శరీరానికి ఏదైతే నష్టం చేస్తాయో అవి ఉత్పత్తి అయ్యి నష్టం చేస్తాయంట. వీలైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మానేయండి. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను, అదే చెప్తున్నా. బీజేపీలోకి కమల్నాథ్ తనయుడితో ఢిల్లీ చేరిన కాంగ్రెస్ ముఖ్యనేత. రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం. బీజేపీలో చేరితే మీడియాకు చెబుతానని వ్యాఖ్య. నకుల్నాథ్ ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ తొలగింపు. అదనమాట సంగతే. పదవి ఇవ్వలేదని పార్టీ మారాలి. వీళ్ళు మన రాజకీయ నాయకులు. బాణాసంచా కర్మాగారంలో పేలుడు, 10 మంది మృతి. మృతుల్లో 4 మహిళలు, మరో 8 మందికి తీవ్ర గాయాలు. తమిళనాడులో ఘోర ప్రమాదం. సో
3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, వార్తాంశాలు అయితే ఇవి. ఎక్కడైనా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఆ మిస్ అయినా కూడా నేను నెక్స్ట్ చదివి ఇంపార్టెంట్ అన్నీ మళ్ళీ చేస్తున్నాను. సో కంటెంట్ నచ్చిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మర్చిపోద్దు, ఛానల్ని ఎంకరేజ్ చేయండి అన్ని విధాలా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.